త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో హస్తం అత్యధిక సీట్లు సాధించడం ఖాయమని సర్వేలన్నీ స్పష్టం చేస్తున్నాయి. గత ఏడాది నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇక మరోసారి ఆధిక్యం చాటాలని కాంగ్రెస్ భావిస్తోంది. మరోవైపు లోక్సభ ఎన్నికల ఫలితాలు తెలంగాణలో ఎలా ఉండబోతున్నాయని సర్వే సంస్థలు ఇప్పటికే అంచనాలు వేస్తున్నాయి. తాజాగా 2 సంస్థలు తెలంగాణ ఫలితాలపై క్లారిటీ ఇచ్చాయి. టైమ్స్ నౌ ఒపీనియన్ పోల్ నిర్వహించింది. ఇందుకు బీఆర్ఎస్ కు షాకింగ్ ఫలితాలు తప్పవని తేల్చింది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 9 స్థానాల్లో గెలుస్తోందని అంచనా వేసింది. ఇక బీజేపీ 5 స్థానాల్లో విజయం సాధిస్తోందని, బీఆర్ఎస్ కేవలం 2 స్థానాలకే పరిమితమవుతుందని అంచనా వేసింది. ఎంఐఎం 1 స్థానంలో గెలుస్తుందని తెలిపింది. అలాగే ఇండియా టుడే, ఆజ్ తక్ సర్వేలోనూ హస్తానికి ఆధిక్యం దక్కింది. కాంగ్రెస్ 10, బీఆర్ఎస్ 3, బీజేపీ 3, ఎంఐఎం 1 స్థానాన్ని గెలవచ్చని పేర్కొంది. మొత్తం మీద 2 సర్వేలు హస్తం ఆధిక్యాన్ని స్పష్టం చేస్తున్నాయి. సర్వే ఫలితాల నేపథ్యంలో పార్టీని బలోపేతం చేయడానికి గులాబీ బాస్ కేసీఆర్ రంగంలోకి దిగుతున్నారు. ఫిబ్రవరి 13న నల్గొండలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఇక్కడి నుంచి లోక్సభ ఎన్నికల ప్రచారం మొదలు పెడతారని తెలుస్తోంది. రాబోయే రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా సభలుంటాయని టాక్ అయితే అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా దాదాపు 100కు పైగా సభల్లో కేసీఆర్ పాల్గొన్నారు. అయినా ఫలితాలు రాలేదు. లోక్సభలోనూ అలాంటి పరిస్థితి ఉండొచ్చని తెలుస్తోంది. మరోవైపు బీజేపీ కూడా ఎన్నికలపై ఫోకస్ చేస్తోంది. అయితే జాతీయ సంస్థలు కాబట్టి బీజేపీకి కాస్త మొగ్గు చూపవచ్చు. బీజేపీకి దక్కుతాయన్న చోట కాంగ్రెస్కి ఛాన్స్ ఉండొచ్చు. మరోవైపు కాంగ్రెస్ 12 నుంచి 15 స్థానాల్లో గెలిపే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెట్టింది. బలమైన అభ్యర్థులని బరిలో దించే దిశగా ప్లాన్ చేస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.